నీళ్ళవేణి, ఇంకా ఇక్కడే ఏం ఆలోచిస్తున్నావు? సూట్ కేసు తీసుకుని వెళ్ళి లోపల పెట్టు. నేను చెప్పినప్పుడు ఎవరైనా చెయ్యాల్సిందే. నీ పెళ్ళామైతే తనకి 2 కొమ్ములు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? నా మాట వినడానికి నామోషిగా ఉంటే నువ్వే మీ ఆవిడికి చెప్పి ఆ సూట్ కేసు నా రూమ్ లో పెట్టమని చెప్పు. తారక్, ఏమైందిరా? మనసులో ఏదో గందరగోళాన్ని మోస్తున్నట్టున్నావు. ఇంట్లో ఉన్న గుంటనక్కలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు వాళ్ళకి తోడుగా కొన్ని తోడేళ్ళు వచ్చినట్టుగా ఉంది డాడ్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు తారక్? మీ ఆవిడ గారి అభిమాన సంఘం వచ్చింది కదా, వాళ్ళ గురించి. మీ అమ్మ తాలూకు బంధువులు అనేసరికి నీకు కూడా కాస్త చిరాగ్గా ఉన్నట్టుంది. సహజమే, కానీ మీ అమ్మ మీద ఉన్న కోపం అంతా వాళ్ళ మీద చూపించగలేరా? వాళ్ళ మీద కోపతాపాలు చూపించకుండా ఉండాలంటే వాళ్ళు కూడా తప్పటడుగులు వేయకుండా కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందని ఎందుకు అంతలా చెట్పట్లాడుతున్నావు? వాళ్ళ పద్ధతి ప్రవర్తన ఎందుకో కొంచెం తేడాగా ఉంది డాడ్. తారక్, ఎంతైనా వాళ్ళు అతిథులుగా వచ్చారు, అతిథులుగానే వెళ్ళిపోతారు. ఉన్నన్నాళ్ళు మనం కాస్త ఓర్పుగా ఉంటే సరిపోతుంది. ఓర్పుగా ఉంటాం డాడ్, కానీ ఆ ఓర్పుని కూడా పరీక్షించే స్థాయిలో వాళ్ళ ప్రవర్తన ఉండకూడదు. పరా ఇంటికి బంధువులుగా వచ్చారు, వాళ్ళు మన ఓర్పుని ఎందుకు పరీక్షిస్తారు? కొన్ని ప్రవర్తనలు అంటు రోగాల్లాంటివి డాడ్. ఈ ఇంట్లో వాళ్ళకి నీలవేణి మీద ఉన్న అక్కసు అసూయ ఆ కొత్త బృందానికి కూడా ఎక్కడ సోకుతుందో అని నా భయం. నీలవేణిని మన వాళ్ళు మొదటి నుంచి పని మనిషిలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన అక్కడే ఆగిపోయింది. మీ మావయ్య, అత్తయ్య, వాళ్ళ పిల్లలు కూడా నీలవేణిని అలాగే చూస్తారని, అలాగే ప్రవర్తిస్తారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళందరిది ఒకటే రక్తం డాడీ. ఎదుటి వాళ్ళని గౌరవించాలంటే వాళ్ళ గొంతు ఎవరో నొక్కేసినట్టు ఫీల్ అయిపోతారు. కాస్త అభిమానంగా నడుచుకోవడానికి వాళ్ళ ఆస్తులేవో పోయినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాకు. పోనీలేరా, వాళ్లతో నువ్వంత కంఫర్టబుల్ గా ఉండలేకపోతే నువ్వు నీలవేణి కొంచెం త్వరగా అమెరికాకి బయలుదేరండి. అక్కడే కొన్ని రోజులు సంతోషంగా గడిపిరండి. వీసా పేపర్స్ రేపు రావచ్చు డాడ్. అవి వచ్చాక మీరు చెప్పినట్టే నీలవేణి నేను అమెరికా వెళ్తాం. కొన్ని రోజులు అక్కడే ఉండి తిరిగొస్తాం. ఈలోపు మీ ఆవిడ గారికి తన సొంత బంధువుల సేవలో నిమగ్నమయ్యే అపూర్వమైన అదృష్టం కూడా దక్కుతుంది. నీలవేణికి కొన్నాళ్ళైనా తన చుట్టూ బుసగొట్టే పాముల నుంచి దూరంగా ఉండే అవకాశం దక్కుతుంది. హరిత, ఐల్ కాల్ యూ లేటర్. చెప్పత్తా. తారక్ నీతో దురుసుగా మాట్లాడాడంట, దూకుడుగా ప్రవర్తించాడంట. దట్స్ ఓకే అత్తా. వాడికి తన వాళ్లతో ఎలా ఉండాలో, పరాయి వాళ్లతో ఎలా ప్రవర్తించాలో బొత్తిగా తెలియడం లేదమ్మా. మేము వచ్చింది ఇప్పుడే కదత్తా. పరిచయాలు పెరిగాక ప్రవర్తనలు మారుతాయిలే. పరిచయాలు లేకపోయినా బంధాలున్నాయి కదా, ఆ బంధాలకైనా వాడు గౌరవం ఇవ్వాలి కదా. బంధాలున్నా మన మధ్య దూరాలు కూడా ఉన్నాయి కదత్తా. దగ్గరవ్వడానికి కొంచెం సమయం పడుతుందిలే. అసలు ఇదంతా పని మనిషి నీలవేణి వల్లే. దానికోసం తారక్ అందర్నీ దూరం పెడుతున్నాడు. దానికి దగ్గరవ్వడం కోసం అందరితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను హరిత. అత్తా, డోంట్ వరీ. నువ్వెందుకు సారీ చెప్తావు? నేను నాలా ఉండడం బావ కొత్త కదా, అందుకే అలా ప్రవర్తించాడు.